అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవానికి సంబంధించి గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసూతి స్త్రీ వైద్య శాఖ నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారితో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం మీరిప్పుడు వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. వంశపారంపర్యంగా వచ్చే ఈ వ్యాధి అత్యంత సాధారణ రక్త రుగ్మతలలో ఇది ఒకటి. ఈ వ్యాధిని సికిల్ సెల్ అనీమియా అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగిన చికిత్స పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరి సికిల్ సెల్ అనీమియాకి సంబంధించిన మరిన్ని వివరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు మనతో పాటు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ ప్రియాంక గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు జూన్ 19వ తేదీనే సికిల్ సెల్ అనీమియా దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖు నాడు ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంగా వాళ్ళు గుర్తించారు. ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనీమియా అనేవి చాలా మంది ప్రజలలో అవగాహన లేదు. కానీ దానివల్ల వచ్చే పర్యవసానాలు అంటే కాంప్లికేషన్స్ కానీ కొంచెం సివియర్ గా ఉంటాయి, చాలా తీవ్రతను కలిగి ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున వరల్డ్ సికిల్ సెల్ అవేర్నెస్ డేగా గుర్తించారు. ఆ రోజు మనం తెలుసుకుంటాం. డాక్టర్ గారు, అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? సికిల్ సెల్ అనీమియా అనేది సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ వ్యాధి, దాని ద్వారా వస్తుంది. అనీమియా అంటే ఏంటి? మన రక్తంలో బ్లడ్ పాయింట్స్ అనేవి, హిమోగ్లోబిన్ పాయింట్స్ అనేవి పడిపోవడం. దేనివల్ల వస్తుందంటే సికిల్ సెల్ వ్యాధి వల్ల వచ్చేదాన్ని సికిల్ సెల్ అనీమియా అని అంటారు. ఇది హిమోగ్లోబినోపతి అనే వ్యాధికి సంబంధించింది. ఈ వ్యాధి హిమోగ్లోబినోపతిస్ కింద వస్తుంది. ఒక జన్యుపరమైన వ్యాధి ఇది. అంటే ఇది మనకి అంటు వ్యాధి లేకపోతే ఆహార పోషకం సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి కాదు. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనుకోండి, ఐరన్ సరిగ్గా తీసుకోవడం పోకపోవడం వల్ల, ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. కానీ ఈ సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యుపరమైనది. అంటే మన బాడీలో ఉండే జీన్స్ డిఫెక్ట్ వల్ల వస్తుంది అనమాట. మామూలుగా మన రక్త కణాలలో ఆర్బీసీస్ అనేవి ఉంటాయి. రక్త కణాలు అనేది ఆర్బీసీస్, అవి మన రక్తనాళాలలో వెళ్తూ ఉంటాయి. ఈ ఆర్బీసీస్ అనే వాటి యొక్క ముఖ్యమైన పని ఏంటంటే ఆక్సిజన్ ని తీసుకెళ్లి ప్రతి కణంకి అందజేస్తుంది అనమాట. ఆ రక్త కణం లోపల హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది. ఆ హిమోగ్లోబినే మెయిన్ గా ఆక్సిజన్ ని తీసుకొని ప్రతి కణంకి ఇస్తుంది. మన రక్తనాళాల నుంచి ప్రతి అవయవానికి రక్తం వెళ్తుంది. ఈ రక్త కణాల లోపల హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అనేది ప్రతి కణంకి ఇస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన జీన్స్ లో డిఫెక్ట్ వస్తుంది. ఆ జీన్స్ లో డిఫెక్ట్ వచ్చి దానివల్ల సికిల్ సెల్ డిజీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఎలాంటిదంటే జన్యుపరమైన వ్యాధులు అనేవి రెండు రకాలు ఉంటాయి. ఆటోజోమల్ రెసెసివ్, ఆటోజోమల్ డామినెంట్. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రెసెసివ్. ఇప్పుడు హిమోగ్లోబిన్ కి సంబంధించి ఏదైనా సరే జీన్ అనేది ఒక జతగా ఉంటుంది. సో ఆ హిమోగ్లోబిన్ కి సంబంధించిన ఆ జత జీన్ లో ఒక జీన్ ఒకటే డిఫెక్ట్ ఉంది అనుకోండి, దాన్ని సికిల్ సెల్ ట్రైట్ అంటారు. ఈ సికిల్ సెల్ ట్రైట్ ఉండే వాళ్ళు ఏంటంటే నార్మల్ గా హెల్దీ ఇండివిజువల్స్, అంటే ఆరోగ్యంగా సికిల్ సెల్ డిజీజ్ లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అనీమియా ఉండేది చాలా లైట్ గా ఉంటుంది, మైల్డ్ గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హెల్దీ పాపులేషన్ ఎలా ఉంటారో అలా ఉంటారు. ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆ జత జీన్స్ రెండిట్లో జన్యుపరమైన లోపంగానే ఉంటే దాన్ని సికిల్ సెల్ డిజీజ్ అంటారు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళల్లో ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేవి బయటపడతాయి. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అలాంటివి అనేవి వాళ్ళల్లో బయటపడతాయి. సో ఇది మన అదృష్టవశాత్తు ఏంటంటే ఇది ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అయిపోయింది. నేను ఇంకొకటి చెప్పాను కదా ఆటోజోమల్ డామినెంట్ అని. ఆ డామినెంట్ ఏంటంటే ఆ జత జీన్లలో ఒక జీన్ ఎఫెక్ట్ అయినా సరే ఆ వ్యాధి యొక్క లక్షణాలు బయటపడతాయి. దాన్ని ఆటోజోమల్ డామినెంట్ ఇన్హెరిటెన్స్ అంటారు. మన అదృష్టవశాత్తు ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది ఏంటంటే ఆటోజోమల్ రిసెసివ్ అయిపోవడం వల్ల సికిల్ సెల్ ట్రేట్ ఉండే వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎలాంటి పర్యవసానాలు ఉండవు. రెండు జన్యుపరమైన జీన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి సికిల్ సెల్ వ్యాధి అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు సికిల్ సెల్ ట్రేట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి శిశువు కానీ జన్మిస్తే ఆ శిశువులో 25% ఛాన్స్ ఉంటుంది సికిల్ సెల్ డిజీజ్ వచ్చే ఛాన్స్. 25% అసలు డిజీజే రాకపోవచ్చు, ఏమి ట్రేటు రాకపోవచ్చు, సికిల్ సెల్ డిజీజ్ రాకపోవచ్చు. 50% మాత్రం వాళ్ళు కూడా సికిల్ సెల్ ట్రైట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సికిల్ సెల్ ట్రైట్ వాళ్ళు అనుకోండి 25% వరకే రాదు
కాదు. ట్రైట్ అంటే ఆ 2 జీన్స్లలో ఒక జీన్స్ ఎఫెక్ట్ అయితేనే ట్రైట్ అంటారు. డిజీజ్ అంటే 2 జీన్స్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ట్రైట్ లో ఏంటంటే వ్యాధి యొక్క లక్షణాలు ఏమీ ఉండవు. డిజీజ్ లో అంటే కంపల్సరీగా వ్యాధికి సంబంధించిన లక్షణాలు అనేది తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ క్రైసిస్ అనేవి మనం చూస్తామన్నమాట. ఏ ప్రాంతాల వారిలో ఎక్కువగా ప్రజలు ఈ సికిల్ సెల్ బారిన పడుతుంటారు? ఇప్పుడు మన ప్రపంచం మొత్తం జనాభా సంఖ్య తీసుకుంటే మొత్తం జనాభా సంఖ్యలో 5% మంది ఈ వ్యాధి బారిన పడిన వారు ఉన్నారు, సికిల్ సెల్ డిజీజ్ వ్యాధి వారి. మన ప్రపంచంలో తీసుకుంటే ట్రాపికల్ కంట్రీస్ అంటే ఎక్కువ ఎక్కడ వేడి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, బాగా వేడిగా, ఆఫ్రికా, సబ్ సహరన్ ఆఫ్రికా అలాంటి ఏరియాస్ లో సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. మన ఇండియాలో తీసుకుంటే ట్రైబల్ పాపులేషన్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాము. సో ఏ రాష్ట్రాల్లో అయితే ఇట్లా గిరిజన ప్రజలు ఎక్కువ ఉంటారో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, మన ఆంధ్రప్రదేశ్, వీళ్ళల్లో ఎక్కువగా మనము ఈ సికిల్ సెల్ ట్రైట్ మరియు సికిల్ సెల్ డిసీజ్ అనేది చాలా కామన్ గా చూస్తాం అన్నమాట గర్భిణీ స్త్రీలలో. అంతేకాకుండా ఇమిగ్రెంట్స్ ఉంటారు, వేరే ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో కొంచెం కామన్ గా చూస్తుంటాం ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ అనేది. అసలు సికిల్ సెల్ అనీమియానే ఎందుకు పిలుస్తారంటారు? మామూలుగా మనకి నేను ముందు చెప్పినట్టు మన రక్తనాళాలలో రక్త కణాలు ఉంటాయి, వాటినే రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీస్ అని అంటారనమాట. ఈ రక్త కణాలు అనేవి ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన ఇండివిడ్యువల్, ఒక హెల్దీ ఇండివిడ్యువల్లో రౌండ్ షేప్లో ఉంటాయి. దాని లోపల హిమోగ్లోబిన్ ఉంటుంది. ఆ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకెళ్తూ ఉంటుంది. దాని షేప్ రౌండ్ షేప్ ఉండడం వల్లనే మెనిస్కస్ షేప్ అంటారు. రౌండ్ షేప్ అంటే కూడా అది కొంచెం ఇట్లా డిప్రెషన్ ఉండి ఉంటుంది. ఆ షేప్ ఉండడం వల్ల అది రక్తంలో ఫ్రీగా వెళ్ళగలుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఫ్రీగా జరుగుతుంది. ఈ సికిల్ సెల్ డిసీజ్లో ఏమవుతుందంటే ఆ హిమోగ్లోబిన్లో జీన్ డిఫెక్ట్ ఉండడం వలన అది అర్ధచంద్రాకారం, దాన్ని క్రిసెంట్ షేప్, కొడవలి ఏ ఆకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళల్లో రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అందుకే దానికి సికిల్ సెల్ అనీమియా అనే పేరు వచ్చింది. ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళల్లో కూడా మామూలుగా ఉన్నప్పుడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటుంది ఆ రక్తంలో ఉండే కణం, ఆ రక్త కణం. వీళ్ళు ఎప్పుడైనా సరే డిహైడ్రేషన్ అంటే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్ లెవెల్స్, అంటే నీరు తగ్గిపోయినా, తర్వాత ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, ఏదైనా సరే ఊపిరితిత్తులకి బాగాలేకుండా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా కానీ రౌండ్ గా ఉండే సెల్స్ ఏమవుతాయంటే ఆ క్రిసెంట్ షేప్ లోకి, అర్ధచంద్రాకారంలోకి మారిపోతాయి. అలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల్లో ప్రసరణ సరిగా ఉండదు, రక్తం చిక్కబడిపోతుంది, ఏ అవయవానికి వెళ్లాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందదు. సో వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది మిగతా భాగాలలో. ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, కిడ్నీలకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళదు. లివర్ తీసుకోండి, లివర్ కి సరిగ్గా వెళ్ళదు. తర్వాత బ్రెయిన్, ఎందుకంటే రక్తనాళాలంతా ఈ సికిల్ సెల్స్ అనేవి ఏంటంటే బ్లాక్ చేసి పెట్టేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గా అందాల్సిన ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. దీన్ని ఏమంటారంటే సికిల్ సెల్ క్రైసిస్ అంటారు. మామూలుగా సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళలో ఉండదు ఇట్లా, కానీ ఎప్పుడైతే వీళ్ళు డీహైడ్రేషన్ అని చెప్పాను కదా, నీరు తగ్గిపోవడం, అలాంటి కండిషన్స్ కి వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే ఈ సికిల్ సెల్ క్రైసిస్ అనేది వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు, సరిగ్గా రక్త ప్రసరణ లేదు, ఆ అవయవానికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. మూత్రంకి సంబంధించిన ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే యూరిన్ లో ఇన్ఫెక్షన్ రావడం. తర్వాత లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్, న్యూమోనియా లాంటిది రావడం. రక్తనాళాల్లో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, గడ్డగడుతుంది, థ్రాంబోసిస్ అంటారు. అలాంటివి వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. అంతేకాకుండా మామూలుగా మనకి రక్త కణం అనేది 4 నెలలు బతుకుంటుంది మన బాడీలో, కానీ ఈ సికిల్ సెల్ డిసీజ్ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే 5 నుంచి 10 రోజుల వరకే బతుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కువ రక్త కణాలు చనిపోవడం వల్ల ఏమవుతుంది, రక్తహీనత వస్తుంది. దానివల్ల వాళ్ళకి అనీమియా వస్తుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంతేకాకుండా అనీమియా అనేది క్రానిక్ అనీమియా అంటారు. అంటే అప్పటికప్పటికి 2-3 నెలలు వచ్చి మందులేసుకోగానే తగ్గిపోయే అనీమియా కాదు అది. ఇది జీన్స్ కి సంబంధించింది కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి కొంచెం అడాల్సెంట్ 18 ఇయర్స్ 19 ఇయర్స్ నుంచే వాళ్ళకి అనీమియా అనేది స్టార్ట్ అవుతుంది. ఆ అనీమియా అనేది అలానే లైఫ్ లాంగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా వెళ్ళిపోతారు. ఎప్పుడైతే అనీమియా ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది కామన్. అంటే ఎప్పుడైనా సరే మనకు అనీమియా ఉంటే దాన్ని మనము సరిదిద్దుకోవాలి, మందులు వేసుకోవడమో బ్లడ్ ఎక్కించుకోవడమో. దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోదు, హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోతుంది, గుండె వాపు కూడా వస్తుంది అనమాట. ఈ సికిల్ సెల్ అనేది గర్భిణీ స్త్రీలలో ఇది ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? మామూలు ఇండివిజువల్ తో పోల్చుకుంటే, అంటే గర్భం లేకుండే వాళ్ళతో పోల్చుకుంటే గర్భిణీ స్త్రీలలో ప్రతి ఆర్గాన్ లో చేంజ్ ఉంటుంది. ప్రతి అవయవంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, తర్వాత ప్రతిదీ. ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళకి థైరాయిడ్, ఎందుకంటే ఆమెకి కావాలి
బిడ్డకి కావాలి. సో గర్భం అనేది ఒకటి కొంచెం రిస్క్ అయితే దాంతోపాటు సికిల్ సెల్ డిజీజ్ ఉంటే ఇంకా హై రిస్క్. ఫస్ట్ మొదటి 3 నెలల్లో ఏమవుతుంది, వాళ్ళకి వాంతులు ఎక్కువగా అవుతాయి. దానివల్ల ఏమవుతుంది, డీహైడ్రేషన్లోకి వెళ్తారు. డీహైడ్రేషన్లో వెళ్తే సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది, సిక్లింగ్ అని ఇందాక చెప్పాను కదా, ఆ సెల్స్ అన్ని అర్ధచంద్రాకారంలోకి మూన్ షేప్కి అయిపోయి ఆ రక్తనాళాలు అనేటివి బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేయడం వల్ల జాయింట్స్కి, బోన్కి సరిగ్గా బ్లడ్ వెళ్ళదు, జాయింట్స్కి వెళ్ళదు, కిడ్నీలకు వెళ్ళదు, లివర్కి వెళ్ళదు, ఊపిరితిత్తులకి వెళ్ళదు. వీటన్నిటికి వెళ్ళకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళ సెప్సిస్, దాన్ని ఇన్ఫెక్షన్ కానీ మనకి బాడీ అంతా పాకింది అనుకోండి, దాన్ని సెప్సిస్ అంటారు. సెప్సిస్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, చివరికి ప్రాణాలు కూడా పోతాయి అన్నమాట. అంతేకాకుండా 5 to 10 days అనే చెప్పాను కదా, లైఫ్ స్పాన్ 5 నుంచి 10 రోజుల వరకే ఉంటాయి. ఆ సికిల్ సెల్ డిజీజ్లో ఉండే వాళ్ళలో రక్త కణాలు 10 రోజుల వరకే ఉంటాయి. తర్వాత ఏమవుతాయంటే ఆ సెల్స్ అనేవి లైసిస్ అంటే ఏంటంటే అవి బ్రేక్ అయిపోతాయి అనమాట. ఆ బ్రేక్ అవడం వల్ల జాండీస్ అనేది వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా లివర్ గాని ఎఫెక్ట్ అయితే లివర్ వల్ల కూడా జాండీస్ వస్తుంది. అంతేకాకుండా వీళ్ళల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాను. సో వీటన్నిటి వల్ల ఎఫెక్ట్ గర్భం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మొదటి 3 నెలలు అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు తల్లి నుంచి బిడ్డకి రక్తం ఎట్లా వెళ్తుంది, రక్త ప్రసరణ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకపోతే, బిడ్డకి సరిగ్గా రక్తం అందకపోతే అబార్షన్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి బేబీ గ్రోత్, ఒకవేళ అబార్షన్స్ అవ్వకుండా వాళ్ళు 5వ నెల 6వ నెల వరకు వెళ్ళారనుకోండి, ఈ రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే శిశువు యొక్క పెరుగుదల అనేది మామూలు హెల్దీగా ఉండే ప్రెగ్నెంట్ మదర్లో ఎట్లయితే బేబీ పెరుగుదల ఉంటుందో, వెయిట్ గెయిన్ అవడం అట్లా ఉండదు, తగ్గిపోతుంది. ఎందుకంటే దాన్ని IUGR ఇంట్రాయూటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటారనమాట. రక్త ప్రసరణ సరిగ్గా లేదు. సో మనం బేబీ సరిగ్గా పెరగకపోతే ఏం చేస్తాము, త్వరగా ఆపరేషన్ చేసి తీసేయాలి. డెలివరీ ఆపరేషన్, డెలివరీ నార్మల్ డెలివరీ ఏదో ఒకటి త్వరగా డెలివరీ చేస్తాం. అప్పుడు బేబీ నెల నిండుకుండానే పుడతారు. అంతేకాకుండా మదర్లో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటారు. అంటే ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్లు అనేవి వస్తుంటాయి. నార్మల్ జనాలకు వచ్చే షుగర్ బీపీ వేరు, ప్రెగ్నెన్సీ మదర్స్కి వచ్చే షుగర్ బీపీ వేరు. సో ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. సో బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఫిట్స్, అలాంటి కాంప్లికేషన్స్ కూడా వీళ్ళల్లో ఎక్కువ అవుతుంది అనమాట. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా వీళ్ళకి బ్లడ్ అనేది ఎక్కువ పోతుంది. పోస్ట్ పార్టమ్ హెమరేజ్, మామూలుగా రక్తస్రావం అనేది అవుతుంది, కానీ వీళ్ళకి ఆల్రెడీ అనీమియా ఉంది, సికిల్ సెల్ అనీమియా ఉంది. సికిల్ సెల్ డిజీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తస్రావం అనేది అధికంగా జరుగుతుంది. ఇప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాం, ఎవరినైనా సరే నార్మల్ డెలివరీకి చూస్తాం, చేసేటప్పుడు ఆ బేబీ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రసవం వల్ల వచ్చే స్ట్రెస్ని కూడా తట్టుకోలేదు బేబీ. సో నార్మల్ డెలివరీ కంటే కూడా ఇంక వెంటనే ఏం చేస్తాం, ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఇప్పుడు బేబీ హార్ట్ బీట్ పడిపోతుంటే ఆమె ఇంకా డెలివరీ అవ్వడానికి చాలా టైం ఉందంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తాము. సో సిజేరియన్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయన్నమాట. అసలు గర్భం రావడానికి ముందే సికిల్ సెల్ ఎనీమియాని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు? సికిల్ సెల్ అనీమియా అనేది మనము భార్యాభర్తలు ఇద్దరు ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, ఏ భార్యాభర్తలైనా సరే హెల్దీగా ఉన్నా, ఏదైనా జబ్బు వ్యాధి ఉన్నా కూడా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ చెకప్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఉండే ఏమైనా కొత్త జబ్బులు ఉంటే బయటపడతాయి, లేకపోతే ఏదైనా జబ్బు ఉండి మనం ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఆ ప్రెగ్నెన్సీ సాఫీగా, స్మూత్గా తల్లి బిడ్డకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా డెలివరీ అవ్వచ్చు. హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ అనే టెస్ట్ ద్వారా మనము మన బాడీలో ఈ సికిల్ సెల్ డిజీజ్, సికిల్ సెల్ ట్రైట్ ఉందా లేదా అని మనం కనుక్కోవచ్చు అనమాట. ఇంకొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళకి అడాల్సెంట్ ఏజ్ గ్రూప్, అంటే కౌమార దశ ఉన్నప్పటి నుంచే కొంచెం అనీమియా వస్తుంది వాళ్ళకి. మామూలుగా అనీమియా అంటే ఐరన్ మాత్రలు వేసుకుంటే తగ్గిపోవడం అట్లా జరుగుతుంది. కానీ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళలో ఏంటంటే ఐరన్ వేసుకుంటే అసలు తగ్గదు. వీళ్ళల్లో ఐరన్ అనేది నార్మల్గా అన్నా ఉంటుంది, లేదా ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు సెల్ బ్రేక్ అవుతుందని చెప్పాను. సెల్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉండే హిమోగ్లోబిన్ బయటకు వస్తుంది. ఆ రక్త కణం బ్రేక్ అయినప్పుడు ఆ హిమోగ్లోబిన్ అంతా ఐరన్, సో ఐరన్ అంతా ఓవర్లోడ్ అయిపోతుంది అనమాట. అంటే 5 నుంచి 10 రోజులకు ఒకసారి బ్రేక్ అవుతుంది, ఐరన్ రిలీజ్ అవుతుంది, మన బ్లడ్లో అంతా ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఈ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడాను ఐరన్ అనేది డెఫిషియన్సీ ఉంటే తప్ప తీసుకోకూడదు. మామూలుగా మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, మామూలు 12 పాయింట్లు ఉండాల్సిందే 8 పాయింట్లు ఉండగానే డాక్టర్ గారు సరే అమ్మ ఐరన్ వేసుకోండి అంటారు. ఐరన్ వేసుకున్నావు, 2-3 నెలలైనా నువ్వు ఐరన్ మింగుతున్నా నీకు తగ్గట్లేదు అంటే నీకు ఇంకొక ఏదో లోపం ఉంది, జన్యుపరమైన లోపం. అది 2 రకాలు ఉన్నాయి, ఒకటి సికిల్ సెల్ డిజీజ్ ఒకటి, ఇంకోటి తలసీమియా అని ఒకటి ఉంది. ఆ 2 హిమోగ్లోబిన్కి సంబంధించిన వ్యాధులు అనమాట. సో అట్లా కంట్రోల్ అవ్వడం లేదు అంటే, నువ్వు ఐరన్ మాత్రలు వేసుకున్నా కూడా నీ అనీమియా కంట్రోల్ అవ్వడం లేదు అంటే అప్పుడు నువ్వు ఈ సికిల్ సెల్ డిజీజ్ కోసం చెక్ చేసుకోవాలి. HPLC
హిమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరోసిస్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టెస్ట్ చేసుకోవడం ద్వారా మనకి సికిల్ సెల్స్ మన బ్లడ్లో ఉన్నాయా లేదా, సికిల్ సెల్ హిమోగ్లోబిన్ ఉందా లేదా అనేది మనకి ముందే తెలుసుకోవచ్చు. ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయాక మనం ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు, చేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక స్త్రీకి సికిల్ సెల్ డిజీజ్ ఉంది, ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలని అనుకోండి, ఇద్దరు పార్ట్నర్స్ ఫస్ట్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా. బ్లడ్లో ఐరన్ లెవెల్స్ చెక్ చేసి ఐరన్ తక్కువగా ఉందంటేనే మీరు ఐరన్ మాత్రలు వేసుకోవాలి. లేకపోతే ఫోలిక్ యాసిడ్ 1 mg ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డైలీ ఫోలిక్ యాసిడ్ 1 mg per day అనే డోస్ చొప్పున రోజు వేసుకోవాలి. అంతేకాకుండా సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళు కొన్ని డ్రగ్స్ తీసుకుంటుంటారు, హైడ్రాక్సీ యూరియా అలాంటి డ్రగ్స్. దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఆ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో టెరటోజెనిక్ అంటారు. అంటే అవి కానీ ఆమె తీసుకుందనుకోండి బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటివి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 నెలల ముందే ఆపేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సిన్స్ ఉంటాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్. అలాంటి వ్యాక్సిన్స్ అనేవి ముందే తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోక ముందే. ఇలా తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వాటికి కూడా టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఏంటంటే ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండే వాళ్ళలో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సికిల్ సెల్ రెటినోపతి అనేది వస్తుంది వాళ్ళకి. సో ఐ చెకప్ చేసుకోవడం, బీపీ చెక్ చేసుకోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. సో ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేసుకొని యూరిన్ కల్చర్ ఇచ్చి ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకోవడం. సో ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఏవేవి లోపాలు ఉన్నాయో చేసుకొని దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకొని ప్లాన్ చేసుకుంటే ఆమెకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందే ట్రీట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. అనీమియా ఉంది, అనీమియాని కరెక్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ మినిమం 10 నుంచి 11 పాయింట్ల వరకు పెట్టుకోవాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఆమెకి హిమోగ్లోబిన్ 8 పాయింట్లు ఉందనుకోండి, గర్భవతి అయ్యాక ఆమెకి ఎంత తీసుకున్నా హిమోగ్లోబిన్ అనేది కరెక్ట్ అవ్వదు. సో దానికంటే ముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. అంతేకాకుండా వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, గుండె జబ్బు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎక్కువ కూడా చేసుకోవాలి. అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ కూడా చూయించుకోవాలి, కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా. అన్నీ చెక్ చేసుకొని అంతా నార్మల్గా ఉంది, ఏం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే మంచిది. ప్రెగ్నెన్సీ అయ్యాక ఇప్పుడు ఈ సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు జస్ట్ గైనకాలజిస్ట్ లేకపోతే ప్రసూతి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోదు. ఒక మల్టీ డిసిప్లినరీ అంటే సికిల్ సెల్ ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారు, హెమటాలజిస్ట్, తర్వాత బ్లడ్ ఎక్కిచ్చే డాక్టర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, తర్వాత జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో ఫాలో అప్ రెగ్యులర్ గా ఉండాలి. ప్రెగ్నెంట్ అయ్యే ముందే కాదు, ప్రెగ్నెంట్ అయ్యే ముందు ఏదైతే ప్రెగ్నెన్సీలో తీసుకోకూడదని డ్రగ్స్ అవి ఆపేసేయాలి. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది అనుకోండి, తను ఏమేమి డ్రగ్స్ తీసుకుంటున్నారో అన్ని ఆపేసి ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉండే మందులే వేసుకోవాలి. అన్ని మందులు వేసుకోలేము. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్ ఆల్రెడీ చెప్పాను, ఫోలిక్ యాసిడ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు 1 mg వేసుకుంటే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యాక డైలీ 5 mg వేసుకోవాలి. వ్యాక్సిన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అన్ని ముందే తీసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉంటుంది. ప్లస్ వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ బీపీ రాకుండా ఆస్పిరిన్ అనే మాత్ర రాసిస్తుంటారు. అంటే ఆ ఆస్పిరిన్ మాత్ర డైలీ వేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళలో గర్భానికి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ అంటే అధికంగా రక్తపోటు రాకుండా మనము వీళ్ళని కాపాడొచ్చు అనమాట. అంతేకాకుండా మొదటి 3 నెలలు ఆల్రెడీ చెప్పాను, వాంతులు అనేవి ఎక్కువ అవుతుంటాయి. కంపల్సరీ డీహైడ్రేషన్లోకి అసలు వెళ్ళకూడదు. అంటే అడిక్వేట్ హైడ్రేషన్, బాగా నీళ్ళు తాగుతూ ఉండాలి. డీహైడ్రేట్ అంటే మన బాడీలో ఫ్లూయిడ్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ అనేది ఎప్పుడు హైపాక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవాలి. మన బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో పడిపోతే ఏమవుతుంది, సిక్లింగ్ వస్తుంది. దానివల్ల మళ్ళీ సికిల్ సెల్ క్రైసిస్, ఇందాక చెప్పినట్టు బ్లడ్లో అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు లంగ్కి, ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఊపిరితిత్తులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకొని బాగా ఆక్సిజన్ వెళ్ళేలాగా, ఇట్లా ఎక్కువ కూడా గాలి బాగా ఆక్సిజన్ అందే చోట వాళ్ళు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ అనీమియా వల్ల పడిపోయింది అనుకోండి, ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ మారుస్తారనమాట. ఆ సికిల్ సెల్స్, ఆ సిక్లింగ్ అయిన సెల్స్ ని తీసేసి వేరే బ్లడ్ ఎక్కిస్తారు. అవన్నీ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే
గ్రోత్ స్కాన్ అనేది ఇంపార్టెంట్. బిడ్డ పెరుగుదల అనేది హెల్దీగా ఉండే గర్భిణీ స్త్రీతో పోల్చుకుంటే, ఆరోగ్యవంతమైన గర్భిణీ స్త్రీలతో పోల్చుకుంటే వీళ్ళల్లో పెరుగుదల అనేది కొంచెం తక్కువ ఉంటుంది. 6వ నెల తర్వాత ప్రతి 3 వారాలకు ఒకసారి గ్రోత్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. డాక్టర్ గారు, అలాగే అసలు శిశువు జన్మించడానికి ముందే మనం ఈ సికిల్ సెల్ వ్యాధిని గుర్తించవచ్చండి? మనం గర్భం దాల్చినప్పుడే మన బిడ్డకి సికిల్ సెల్ డిజీజ్ ఉందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. అది మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 మాసాలు, సెకండ్ ట్రైమిస్టర్ అంటే తర్వాత 3 మాసాలు, 28 వీక్స్ అంటే 7వ నెల వరకు. దానికి ఏమేమి ఉన్నాయంటే ఆమ్నియోసెంటసిస్, ఉమ్మనీరు. ఆ ఉమ్మనీరులో ఏమవుతుందంటే బిడ్డ యొక్క కణాలు ఉంటాయి. సో ఆ కణం తీసి ఆ కణం లోపల మనం చెక్ చేయొచ్చు, జీన్ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఈ జన్యుపరమైన లోపం కదా, ఈ లోపం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు. సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజ్ అని కూడా కనుక్కోవచ్చు. కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ అని ఉంది. ఈ కోరియానిక్ శాంప్లింగ్ అనేది మనం ఫస్ట్ 3 నెలల్లోనే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే మాయ దగ్గర కొంచెం సెల్స్ తీసి టెస్ట్ చేస్తారు. ఇంకొకటి మెటర్నల్ సెల్ ఫ్రీ డిఎన్ఏ శాంపుల్ అని ఉంది. సెల్ ఫ్రీ డిఎన్ఏ అంటే ఏం లేదు, మదర్ బ్లడ్ నుంచి తీస్తారనమాట. ఇప్పుడంతా ఏంటంటే శిశువు యొక్క కణాలు కొన్ని మదర్ బ్లడ్ లో కూడా ఉంటాయి. సో మన మదర్ బ్లడ్ శాంపుల్ తీసి దాంట్లో ఉండే శిశువు యొక్క డిఎన్ఏ తీసి వీళ్ళకి డిజీజ్ ఉందా లేదా, పుట్టక ముందే సికిల్ సెల్ ట్రైటా, సికిల్ సెల్ డిజీజా అనేది కూడా మనము ముందే కనుక్కోవచ్చు అనమాట. అసలు ప్రసవం సమయంలో ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రసవం టైంలో ఆల్రెడీ సికిల్ సెల్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, సికిల్ సెల్ అనీమియా వస్తుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ డిజీజ్ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో కానీ చిన్న హాస్పిటల్లో కానీ డెలివరీలు ప్లాన్ చేసుకోకూడదు. టెరిషరీ కేర్ సెంటర్ అంటే పెద్ద హాస్పిటల్స్, ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీస్, తర్వాత అందరు డాక్టర్స్, జనరల్ ఫిజిషియన్, ఏ కాంప్లికేషన్ వచ్చినా ట్రీట్ చేసే డాక్టర్స్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉంటారో అలాంటి చోట వాళ్ళు డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్గా డెలివరీ టైంకి నొప్పుల టైంలో కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డెలివరీ టైంలో బ్లడ్ అనేది కంపల్సరీగా వీళ్ళు రెడీగా పెట్టుకొని ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకూడదు కంపల్సరీ. ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి, సరిగ్గా నీళ్లు తీసుకోము, సరిగ్గా వాటర్ తీసుకోము, ఆ నొప్పులు తట్టుకోలేక. కానీ అది మాత్రం గుర్తు, అడికడికి ఖచ్చితంగా నీళ్ళు అనేవి తాగుతూ ఉండి హైడ్రేటెడ్గా ఉండాలి పేషెంట్. అంటే బాగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, కడుపులో తట్టుకోలేదు ఆ స్ట్రెస్ని, ఆ లేబర్ స్ట్రెస్ని. సడన్గా హార్ట్ బీట్ కూడా, దాన్ని ఇంట్రాయూటరైన్ ఫీటల్ డెత్ అంటారు. అంటే గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ యొక్క హార్ట్ బీట్ ఆగిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళల్లో. సికిల్ సెల్ డిజీజ్ వల్ల ప్రాబ్లం రాకపోవచ్చు శిశువులో, కానీ ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఐసీయూలో కూడా ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది అనమాట. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియాని మనం కేవలం ఔషధాలతో నయం చేయవచ్చు అంటారా, లేదంటే అసలు దీనికి శాశ్వత పరిష్కారం అంటూ ఏమైనా ఉందంటారా? ఇది జన్యుపరమైన డిజీజ్ కాబట్టి, వ్యాధి కాబట్టి శాశ్వత పరిష్కారం అనేది ఏమీ ఉండదు. మన వ్యాధి ఉందా లేదా అని ఒకటి మనల్ని మనం చెక్ చేసుకోవడం బ్లడ్ టెస్ట్ ద్వారా, శిశువుకి ఉందా లేదా అంటే వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయని మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సికిల్ సెల్ ట్రేట్ అనుకోండి, నేను చెప్పినట్టు 50% ట్రేట్ వస్తుంది, 25% అసలు రాకపోవచ్చు, ఇంకొక 25% సికిల్ సెల్ డిజీజ్ వస్తుంది. అదే ఇద్దరికి సికిల్ సెల్ డిజీజ్ ఉంటే 50% ఛాన్స్ సికిల్ సెల్ డిజీజ్ ఉండే ఛాన్స్. సో అట్లా మనం ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే భార్యాభర్తలు చెక్ చేసుకోవడం మనకి ఉందా లేదా అని. మెయిన్ గా ఈ సికిల్ సెల్ డిజీజ్ వాళ్ళకి కొన్ని డ్రగ్స్ ఇస్తారు, వాటి వల్ల వచ్చే పర్యవసానాలు, కాంప్లికేషన్స్ తగ్గించడానికి. అలా కాంప్లికేషన్స్ తగ్గించడానికి మందులు ఉన్నాయి, కానీ ఈ సికిల్ సెల్ డిజీజ్ ని అరికట్టడానికి మందులు లేవు. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉండొచ్చు అంటారు? వీళ్ళకి కొంచెం రిస్క్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మార్టాలిటీ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారనుకోండి, సేమ్ ఇట్లా డీహైడ్రేషన్, హైపాక్సియా అలా ఉన్నప్పుడు వాళ్ళు సడన్గా సికిల్ సెల్ క్రైసిస్లోకి వెళ్ళి దానివల్ల వాళ్ళకి లైఫ్ స్పాన్ తగ్గచ్చు. కానీ ఇది ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలే బతుకుతారు అట్లే లేదు. ఓకే, సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించిన ఎన్నో విషయాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక యోగా గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ ప్రియాంక గారు. అంతర్జాతీయ సికిల్ సెల్ అవగాహన దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.